అమ్మమ్మ కథలు కాదు, జరిగింది జరిగినట్టు చెప్పు. ఇదిగో పాపం ఉజ్వల్ మళ్ళీ దొరికిపోయాడు. నేను నిజమే చెప్తున్నాను. హఠాత్తుగా తీవ్ర వేగంతో గాలి వేసింది. అప్పుడేమైందంటే భూమి అంతా కంపించినట్టయింది. ఏమైందని చూస్తే బండి చక్రాలు వాటికావే ఊగిపోయాయి. దడదడు దడదడా దడదడు దడదడదా. అప్పుడు నేను నా బలాన్ని ప్రదర్శించాను. ఆ బండిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ అది ఆగలేదు. ఊగిపోతూనే ఉంది. దడదడ 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 దడదడ. ఆ బండి నన్ను దాటేసి అలాగే దడదడలాడుతూ తిన్నగా నీలమణి మీదకి దూసుకొచ్చింది. అప్పుడు బండి ఊగిపోయింది. దడదడ దడదడ. దాని చక్రాలు కూడా ఊగిపోయాయి. దడదడ దడదడ. అప్పుడు ఆ బండి తిన్నగా వచ్చి నీలమణి మీద పడిపోబోయింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. ఆ బండిని లాగి పెట్టి తన్నాడు మన కన్నయ్య. దాంతో బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు ధమాల్. అప్పుడు అంతమయ్యాడు శకటాసురుడు. నా మాట నమ్మండి పిన్నులు, మన కన్నయ్య కాలు తగిలిన వెంటనే ఆ బండి ఒక పూల చెండులా గాల్లోకి ఎగిరిపోయింది. ఓహో, మరి నీ చేతిలోకి వెన్న కూడా అలాగే గాల్లో ఎగిరొచ్చిందా? అవును, నేను చెప్తుంది నిజం. ఎప్పుడు అబద్ధాలేనా? ఇది మామూలు విషయం కాదు నాన్న, నిజం చెప్పు. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. ఆ బండి దానంతట అదే వచ్చింది. మన నీలమణి తన్నగానే వెళ్ళి ఎక్కడో పడింది. అరే, ఈ వాగుడుకాయని అడగడం కంటే మనంతట మనమే కనిపెట్టడం మంచిది. అసలు ఈ బండి ఎలా విరిగింది అని. అవును నందరాజా, మేం కూడా పూజ కోసం లోపలికొచ్చాం. అరే, మీరు నా మాటలు ఎందుకు నమ్మడం లేదు? నీలమణి తన్నడం వల్లే. ఉజ్వల్, తమ్మయ్య, ఈ బండి చాలా పాతది, అందుకే ఈ బండి చక్రాలు ఊడిపోయి ఉంటాయి. యశోద, అది ఎందుకు విరిగిందని నువ్వేమీ చింతించాల్సిన అవసరం లేదు. అయినా నాకెందుకు భయం? మా నీలమణి మెడలో రక్షణ పథకం ఉంది కదా. అయినా మనం ఇక్కడ ఇన్ని రకాల పూజలు వ్రతాలు అందుకే కదా చేస్తోంది. అవునా పంతులు గారు? అవును రానమ్మా. అలాంటప్పుడు మా కన్నయ్యకి హాని ఎలా జరుగుతుంది? అందుకు సాక్ష్యం ఇక్కడే ఉంది కదా. అంత పెద్ద శకటం విరిగి పడిపోయినా కూడా మా కన్నయ్యకి మాత్రం ఏమాత్రం ప్రమాదం జరగలేదు. దీని అర్థమేమిటో చెప్పండి? మన పూజలు వ్రతాలు ఫలిస్తున్నాయనే కదా. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. పదండి, ఇక లోపలికి వెళ్దాం. కన్నయ్యకి ఆకలి వేస్తూ ఉంటుంది. పదండి. నందరాజా, ఇక నాకు కూడా సెలవిప్పించండి. మంచిది పూజారి గారు. వస్తాను. మీరిద్దరుండి ఏం లాభం? మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి కదా. క్షమించండి నందరాజా. యశోద, ఏమైంది? చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నాకెందుకో గాని చాలా భయంగా ఉందక్కయ్య. మా కన్నయ్యకి ఎప్పుడూ ఏదొక రకమైన ఆపదలు కలుగుతూనే ఉన్నాయి.
యశోద, నువ్వేగా బయట అందరికీ ధైర్యం చెప్పి వచ్చింది, మరి లోపలికి రాగానే ఏమైంది? బయట మాట్లాడింది నేను కాదక్కయ్య, తను గోకులం రాణి యశోదమ్మ. కాని లోపల మాత్రం నేను మా నీలమణికి అమ్మని, అంతే. ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో మీకంటే బాగా ఎవరికి అర్థమవుతుంది? ఈ సంఘటనతో అమ్మ మనసుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు నన్ను రక్షించడం గురించి మరింత ఆందోళన పడుతుంది. పూజా పునస్కారాలు, మెడలో రక్షా పథకం, ఇంతమంది కాపలాదారులు, ఇంత భద్రత అయినప్పటికీ కూడా కన్నయ్యని రక్షించుకోలేకపోయానంటే నాకంటే చేతకాని వాళ్ళు ఎక్కడుంటారక్కా? నేను నీ మనసులోని ఆందోళన అర్థం చేసుకోగలను. ఈ ఆందోళన కారణంగానే నేను ఇంతవరకు నా పుత్రుడిని రహస్యంగా దాచాను. అది నాకు తెలుసక్కయ్యా, నేను అర్థం చేసుకోగలను. నేను మా కన్నయ్య పుట్టినప్పటి నుంచి అన్ని వేడుకలు చేశాను, అన్ని పూజలు చేశాను. కానీ తమరు మాత్రం నేనింతవరకు మా పుత్రుడికి ఏ పూజలు చేయించలేదు. మనసులో మాట చెప్పండి పెద్దమ్మ, చెబితే అన్నీ అవే సర్దుకుంటాయి. నేను తనకి జన్మనిచ్చాను, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు తనని ఇంట్లోంచి బయటకు తీసుకురాలేదు. ఒక్క వేడుక జరపలేదు. చివరికి తనకి నామకరణం కూడా చేయించలేకపోయాను యశోద. తను పుట్టినప్పుడు మా స్వామి నాకొక వర్తమానం పంపారు. తన గురించి కంసుడికి చిన్న అనుమానం కూడా రాకూడదన్నారు. నాటి నుండి నేటి వరకు నేను ఆజ్ఞని పాటిస్తూనే ఉన్నాను. ఆ కంసుడు మా పుత్రుడిని కూడా చంపేస్తాడనే భయం మాకు. తన దేవక సంతానం అందరినీ అంతం చేశాడు. మీ భయమే గాని అది ఎప్పటికీ నిజం కాదు పెద్దమ్మా, నేనున్నానుగా. అమ్మ తన పుత్రుడి మాటను చెప్పకపోయినా అర్థం చేసుకుంటుంది, కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలమ్మా. కన్నయ్య చూస్తుండగా నేను ఏడవకూడదు. నేను ఏడిస్తే కన్నయ్య కూడా ఏడుస్తాడక్కా. అమ్మా, నాకిప్పుడు తమరి సహాయం కావాలి. ఎందుకో కాని నాకు కన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనిపిస్తోంది. అన్నయ్యనిలా ఎంతకాలం మాకు దూరంగా ఉంచుతారు పెద్దమ్మా? తనేమడుగుతున్నాడంటే పెద్దమ్మ మా అన్నయ్యని నాకెందుకు చూపించలేదు అని. తనని నేను చూడాలనుకుంటున్నానమ్మా. అక్క, తను తన అన్నయ్యని చూడాలని కన్నయ్య ఎంతగానో పరితపిస్తుంటాడు. అలాగే మీ పుత్రుడికి కూడా అనిపిస్తుంది కదా తన తమ్ముని చూడాలని. తనొస్తే తమ్ముడికి ఎన్ని మాటలు చెబుతాడో ఊహించండి. అవును యశోద, నేను కూడా నీలమణి గురించి అన్ని విషయాలు చెప్పాలి తనకి. అయితే తనని నా దగ్గరికి తీసుకురావచ్చుగా. నాలో సగభాగం అన్నయ్యే. తను లేకపోతే నాకు అర్థమే ఉండదమ్మా. అన్నదమ్ములంటే ఒకరు లేకుండా ఒకరు అసంపూర్ణులు. మనం ఇద్దరినీ కలిసే ఉంచాలి. అయినా మీరే ఆలోచించండి, మన కన్నయ్య భద్రంగా ఉన్నప్పుడు మీ పుత్రుడికి సంరక్షణ భయమేముంటుంది? నీ మాట ముమ్మాటికి నిజం యశోద. మనం ఈ ఇద్దరిని కలిపే ఉంచాలి, వారిని కలిపే పెంచాలి యశోద, భద్రంగా. అయితే మనం పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం నిర్ణయించమని చెప్పాల్సి ఉంటుంది. శుభముహూర్తమా? అవును, శుభముహూర్తమే. అన్నదమ్ములిద్దరిని కలపడంతో పాటుగా వారికి నామకరణం కూడా చేయించాలి కదా. భలే భలే, నేను మా అన్నయ్యని చూడబోతున్నాను. మహర్షి నుండి వెలువడుతున్న తేజస్సు కారణంగానే ఇక్కడి వాతావరణం ఇంత నిర్మలంగానూ పవిత్రంగానూ అనిపిస్తున్నాయి కదూ.
అవును దేవకి, మహర్షి తేజస్సున్న చోట కేవలం పవిత్రత మాత్రమే ఉండగలదనిపిస్తోంది నాకు. ఎంతటి దుష్టత్వమైనా వారి దగ్గరకు రాకముందే నాశనమైపోతోంది. అవును దేవకి, మహర్షి తేజస్సున్న చోట కేవలం పవిత్రత మాత్రమే ఉండగలదనిపిస్తోంది నాకు. ఎంతటి దుష్టత్వమైనా వారి దగ్గరకు రాకముందే నాశనమైపోతోంది. నేను గనక మహర్షి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తే ఆయన నాకు శాపాన్ని కూడా ఇవ్వచ్చు. అందుకే నేను ఆశ్రమం బయట ఇక్కడే ఉండటం చాలా మంచిదే. ఇక్కడి నుంచి వాళ్ళిద్దరూ మీద దృష్టి పెడతాను. మీరు వస్తారని నేను ముందుగానే గ్రహించాను. గురుదేవా, మేము పోగొట్టుకున్న పసిపిల్లలకు తగిన శ్రాద్ధ కర్మలు జరిపించడానికి తెలుసుకోవడానికి వచ్చాము. తమరి రాక వ్యర్థం కాబోదు మహారాజా. కానీ నాకెందుకు అనిపిస్తోంది, తమరి రాకకు శ్రాద్ధ కర్మలు మాత్రమే కారణం కాదని అర్థమవుతోంది. మీరు తన గురించి, కంసుడు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నిశ్చింతగా చెప్పండి, తమరి కోరిక ఏమిటి? గురుదేవా, నిజానికి నా ప్రథమ పత్ని రోహిణి పుత్ర సమేతంగా గోకులంలో నందుని ఇంట్లో నివసిస్తుంది. తమరు మా పుత్రుడికి, మా యశోద పుత్రుడికి నామకరణ కార్యాన్ని జరిపించాల్సి ఉంటుంది. అంతే, అంతకు మించిన కారణం ఏమీ లేదు గురుదేవా. ఇదేమిటి? నాకు వారి మాటలు అసలు వినపడడం లేదు. రోహిణి ద్వారా జన్మించిన తమ పుత్రుడు యాదవ వంశానికి రాజకుమారుడు. నేను యాదవులకు గురువైన కారణంగా వారి జన్మ సంస్కారం జరిపించడం నా కర్తవ్యం. కానీ యశోదాపుత్రుడి నామకరణం నా చేత ఎందుకు చేయించాలని భావిస్తున్నారు? గురుదేవా, నిజం చెప్పాలంటే ఎందుకు ఆగిపోయారు దేవకీరాణి? తమరి మనసులో ఏమున్నదో చెప్పండి. ఎటూ చెప్పలేని సందిగ్ధంలో పడిపోయాను. ఒకవేళ గురుదేవులకు యశోదపుత్రుడి గురించి చెప్పినట్లయితే అది కంసుడికి కూడా తెలిసిపోతుంది. ఒకవేళ చెప్పని పక్షంలో మహర్షి నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. చూస్తుంటే మీ ఇద్దరి సందిగ్ధం నేను ఊహించిన దానికంటే పెద్దదనిపిస్తోంది. మీది గాని మీ పుత్రుడిది గాని జన్మకుండలి తీసుకొచ్చారా? ఉంది గురుదేవా, నా జాతక చక్రం నా దగ్గరుంది. దేవకి, నా దగ్గర మీరు దాస్తున్న రహస్యాన్ని మీ జాతకమే నాకు చెప్తుంది మహారాజా. కన్నయ్య, చూడు ఎలా ఉంది బుల్లి గదా. నాకే పరీక్షలేమిటమ్మా? చూడు,
ఉన్నదున్నట్లు చెప్పాలి. బాగుంది కదా? తనకిది నచ్చుతుంది కదా? ఆ? లేక ఈ నెమలి కిరీటం ఇవ్వమంటావా? మొదటిసారి కలుస్తున్నాడు నిన్ను, బహుమతి ఇవ్వకుండా ఎలా చెప్పు? ఆయన నాకు అన్నగారు కదమ్మా, ఆయనే ఇవ్వాలి నాకు బహుమతిని. లేదు లేదు, నెమలి కిరీటం మా కన్నయ్యకి ఇష్టం కదా, ఇది ఇవ్వకూడదు. నీలాగే తనకి చేతికి మురుగులో మెడలో పతకమో ఇవ్వమంటావా? అన్నయ్యని చూడాలని నాకంటే ఉత్సాహం అమ్మకే ఉంది. నీ కానుకలదేముందిలే గాని ముందు ఈ విషయం చెప్పు. నువ్వు మీ అన్నగారిని ఏమని పిలుస్తావు? అందరిలాగే అన్నగారు అంటావా, లేక గోకులం వాళ్ళలాగా అన్నయ్య అని పిలుస్తావా, లేక నగర ప్రజల్లాగా జ్యేష్ఠ సోదరా జ్యేష్ఠ అని పిలుస్తావా నువ్వు? లేక నోరారా ప్రేమతో అన్నా అంటావా? ఆ అన్నా అని అంటావు కదూ? ఏమండో వినండి, మా కన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పెద్దమ్మ పుత్రుణ్ణి అన్నా అని పిలుస్తాడట. భలే భలే, తనకింకా మాటలు రాకపోయినా అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. కన్నయ్య ఏమి చెప్పకపోయినా ఈ అమ్మ అన్నీ అర్థం చేసుకుంటుంది కదా కన్నయ్య? ఇదిగో, తనని అన్నా అని పిలుస్తావా అంటే అవును అని కూడా అంటున్నాడు. అవుననే మాట సాధారణ కూడా అన్నారు. అవును కదూ, నేను మర్చిపోయాను. ఏమన్నారు పంతులు గారు? చెప్తాను యశోద, బయట నుంచి తిరిగి వచ్చాను కదా, కాలు చేతులు కడుక్కోనివ్వు. అయితే చెప్పండి చెప్పండి, ఏమన్నారు పంతులు గారు? యశోద, తూర్చుకోవడానికి ఏదైనా ఇవ్వు. ఇప్పుడు చెప్పండి ఏమన్నారో. యశోద, అలసిపోయాను, కాస్త ఊపిరి తీసుకొని. కష్టపడి వచ్చాను నేను, తాగడానికి నీళ్ళివ్వు. తాగండి. ఇప్పుడైనా చెప్తారా లేదా? నాన్న, ఇప్పుడైనా చెప్పండి, లేకపోతే ఆట కాస్త యుద్ధంగా మారిపోతుంది. చెప్పండి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అసలు? ఆ లేఖలో ఏముంది? గురుదేవా, త్వరలో మంచి ముహూర్తం నిర్ణయిస్తే అదే 10,000 మాకు. నంద మహారాజా, నామకరణ ముహూర్తాన్ని కూడా ముహూర్తం చూసి చెప్తారా మీరు? ఇప్పుడంత కోపం ఎందుకు యశోదా? చెప్తాను, కాస్త ఓపిక పట్టు. కాళ్ళు కడుక్కున్నారు, చెంబుడు నీళ్లు తాగారు, విశ్రాంతి తీసుకున్నారు, ఇంకా ఎంత ఓపిక పట్టమంటారు? నాకంతా అర్థమైంది. మీరు కావాలనే చెప్పకుండా ఏడిపిస్తున్నారు. అమ్మ అమాయకురాలు నాన్న, అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నారిలా? చాలు చాలు చాలు, ఇంతగా అలగాల్సిన అవసరం ఏం లేదు. చెప్తాను. పంతులు గారు చెప్పారు మంచి ముహూర్తం ఉందని. వచ్చే వారం రోజుల్లోనే ఉంది. ఆ శుభముహూర్తం ప్రత్యేకత ఏంటో తెలుసా? అప్పటికి మన కన్నయ్యకి సరిగ్గా 100 రోజులు పూర్తవుతాయి. ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదు. ధన్యోస్మి గురుదేవా. ఏమైంది గురుదేవా? ఏదైనా సమస్య వచ్చిందా? నాకు తమరు చెప్తున్న దానికి, ఈ జాతక చక్రం చెబుతున్న దానికి పరస్పరం పొంతన కుదరడం లేదు మహారాజా.
నేను ముందే చెప్పానుగా రాజా, తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ జాతక చక్రం ప్రకారం చూస్తే తమరికి కేవలం పుత్రుడు మాత్రమే పుట్టాలి. కానీ పుత్రిక ఎలా పుట్టింది? ఈ జాతకం ప్రకారం మీ ఇద్దరు భార్యలకి చెరో పుత్రుడు బతికున్నారు. దేవకి, గురుదేవా, నిజానికి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ లభిస్తుందో. ఏమిటా ప్రశ్న, ఏమిటా సమాధానం? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకెందుకు వినపడడం లేదు. సరైన సమయం కోసం వేచి ఉండాలి రాజేంద్ర. మీ 2 కార్యాలు జరుగుతాయి. మీరింక నిశ్చింతగా వెళ్ళిరండి. శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. తమరికి ఇవే మా కృతజ్ఞతలు గురుదేవా. ప్రణామాలు. ప్రణామాలు. నిజంగానా? ఈ విషయం నారాయణుడికి చెప్పాలా, మన కన్నయ్యకి చెప్పాలా? ఏం అర్థం కావట్లేదు. కన్నయ్య, ఇప్పుడే వస్తాను. తమరికి శతసహస్ర వందనాలు నారాయణ. ఇక త్వరలోనే మా కన్నయ్యకి, తన అన్నయ్యకి మంచి పేర్లు పెట్టేస్తాము. ఆ పేర్లు యావత్ ప్రపంచంలోనూ మారుమ్రోగిపోవాలి. ఇక మా కన్నయ్యకి చెప్పేసి వస్తాను. కన్నయ్య, నీకు 100 రోజుల నాడు నీకు మీ అన్నయ్యకి నామకరణం జరుగుతుంది. నిజంగా. అయినా మీరు అసలు విషయం చెప్పలేదు. ఈ అన్నదమ్ములు కలిసే ముహూర్తం ఎప్పుడు? ఏంటా నవ్వు? చెప్పొచ్చు కదా. యశోద, పంతులు గారు ఏం చెప్పారంటే ఇద్దరి అన్నదమ్ముల్ని కలపడానికి ఎలాంటి ముహూర్తం అక్కర్లేదని చెప్పారు. నువ్వు కావాలంటే ఇప్పుడే తీసుకెళ్లి కలపొచ్చు. కన్నయ్య, వినిపించిందిగా. నువ్వు ఈ రోజే మీ అన్నయ్యని చూడొచ్చు. నేను వెంటనే ఏర్పాట్లు ప్రారంభిస్తాను. మీకోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాను. అద్భుతంగా ఉంటుంది. జాతక ప్రకారం వీరి 8 మంది పిల్లల్లో 2 పుత్రులు మిగిలారు. పెద్దవాడు రోహిణీ పుత్రుడు. మరి 2వ పుత్రుడెవరు? కంసుడు చంపిన ఆ బాలిక ఎవరు? నిజానికి వసుదేవుని జాతకంలో పుత్రికాయోగం లేనేలేదు. నన్ను నువ్వు చంపలేవు. నీ ప్రాణాలు కాపాడుకో. నీ యముడు అవతరించాడు. తను నిన్ను వదలడు. అర్ధరాత్రి అరుస్తూ ఎందుకలా కూర్చున్నారు స్వామి మీరు? మీకే దుస్వప్నం, నిద్రాభంగం కలిగిందో నాకెంత మాత్రం తెలీదు. అయితే ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. ఈ గూఢచారి తీసుకొచ్చిన సమాచారం మీరు విన్నారంటే మీకు రాత్రంతా నిద్ర పట్టదు మహారాజా. ఏమిటా వర్తమానం? మహారాజా, ఉత్కజుడు మరణించాడు. నీకు మతిపోయినట్లుంది. కంటికి కనిపించని వాడిని ఎలా చంపగలరు? తను కళ్ళారా చూశాడు మహారాజా. ఏ బండిలో కూర్చునైతే ఉత్కచుడు ఆ బాలుని చంపడానికి వెళ్ళాడో ఆ బండిని మీ శత్రువు అప్పుడే ముక్కలు ముక్కలుగా చేశాడు.
మహారాజా క్షమించండి. చూస్తుంటే మీ సైనికులు మీ కత్తి రెండూ బండపారిపోయినట్టున్నాయి మహారాజా. ఈ కత్తి పదునెంతో తెలియాలంటే దీనికి నేను ఆ బాలుడి రక్తంతో స్నానం చేయించాలి. కానీ ఎలా? ఎలా? ఎలా అనిపిస్తున్నాయి నీకు మీ అన్నయ్యని కలవడానికి చేసిన ఏర్పాట్లు? చాలా బాగున్నాయమ్మా, కానీ అంతకంటే బాగున్నది మీలోని సంతోషం. నాకు మీ కళ్ళలోని ఆ ఆనందమే గొప్ప బహుమానం. యశోదా, నువ్వు అన్నదమ్ముల్ని కలపడానికి కూడా పండగలా మార్చిస్తున్నావు. అంతేగా, ఇదేమి పండగ కంటే తక్కువ కాదు. ఈ శుభవేళ అన్నదమ్ములు కలుసుకోవడాన్ని ఊరంతా చూస్తారు. అయితే మా పెద్దమ్మని పిలవచ్చు కదమ్మా. వదినమ్మా, నీ పిలుపు కోసం రోహిణి అక్కయ్య ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? పాపం ఎంతో కాలంగా రహస్యంగా దాచుంచావు. ఇప్పుడైనా పిలవచ్చు కదా, అవునా కదా? ఎదురు చూస్తున్న మాట నిజమే. ఎదురు చూపే మధురంగా ఉంటుంది. వస్తుంది, కంగారు పడకండి. అక్కయ్య, పెద్దక్క మనసు మార్చుకుంటే ఎలా చెప్పు? ఇంత త్వరగా ముఖాలు మార్చుకుంటే ఎలా చెప్పండి? అదిగో వస్తున్నారు పెద్దమ్మ. ఎత్తుకొని ఊరంతా తిప్పాలనిపిస్తుంది. చూస్తుంటే మంచి బలవంతుల్లో ఉన్నాడు. అరే అరే, తను కూడా నీలమణిలా ఎంత అందంగా ఉన్నాడో. సరిగ్గా చెప్పావు నువ్వు. చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు. సులక్షణకి చూపించొద్దు, వదిలిపెట్టదు. ఎంత ముద్దొస్తున్నారో, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. అన్న రాగానే ఈ తమ్ముణ్ణి అందరూ మరిచేపోయారు. అది సరే గాని పక్కకి జరిగితే నేను చూస్తానుగా మా అన్నయ్య ఎలా ఉన్నాడో. అమ్మా, అన్నని చూపించమ్మా. చాలు, జరగండి, పక్కకి జరగండి, అడ్డు తొలగండి, తప్పుకో. అన్నదమ్ములిద్దరినీ ఒకరినొకరు చూసుకొనివ్వండి. రా నాన్న, రా, ఇటివ్వక్క. చూడు నాన్న, వచ్చేశాడు మీ సోదరుడు, మీ అన్న. మీ అన్నగారిని చూడు, ఇద్దరు మాట్లాడుకోండి. ఇటివ్వక్క. రా నాన్న, కూర్చో. ఇదిగో మీ అన్నయ్య గారు. ఇంక రండి అక్క. రండి అన్న.
అన్నగారు రండి, ఇంతకాలానికి మనం కలుసుకున్నాం. ఏమన్నగారు, నన్ను గుర్తుపట్టారా లేదా? ఎంత ఆలస్యం చేశారు. ఇప్పుడైనా బాగా చూడండి, తమ్ముడిని మర్చిపోకూడదు కదా. ప్రభు, తమరి దర్శన భాగ్యంతో నేను ధన్యుడినయ్యాను. ప్రభు కాదు, తమ్ముడు అని పిలవాలి ఆదిశేష. అదెలా సాధ్యము? తమరు శ్రీమన్నారాయణుడు, నాకు ప్రభువులు. దాసుడనై ఉండి తమరిని తమ్ముడు అని ఎలా పిలవమంటారు ప్రభు? సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉందని అర్థం ఆదిశేష. ఇప్పుడు మనిద్దరము కలిశాము. భూమిపై మన బాంధవ్యం స్థిరపడింది. ఆ సందర్భంగా నువ్వో విషయం మర్చిపోతున్నావు. మీ తమ్ముడిక తమ్ముడే కాని నీకు ప్రభువు కాదు. ఎలా మర్చిపోతాను ప్రభు? అవసరం అన్నీ నేర్పిస్తుంది ఆదిశేష. లేకపోతే నువ్వు నీలమణికి అన్నగారి బాధ్యతల్ని ఎలా నెరవేర్చగలవు చెప్పు? నన్నెలా మందలిస్తావు? అన్నగారిగా నాపై అధికారాన్నెలా చెలాయిస్తావు? కాని ప్రభు. కాని అంటే కానివ్వక తప్పదని అర్థం అన్నగారు. ఇక నుండి, ఈ క్షణం నుండి నేను నీకు తమ్ముడినైతే నువ్వు నా అన్నగారివి. నారాయణ నారాయణ అన్నయ్య. ఇద్దరూ ఎంత ముద్దుస్తున్నారో. నేనైతే వాళ్ళ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. మా దిష్టే తగులుతుందేమో మీకు. ఇక్కడ ప్రతిరోజు ఇలాగే ఉంటుందన్నా. ఓ నారాయణ, నా చెవుల్లోంచి అప్పుడే రక్తం కారిపోయేలా ఉంది తమ్ముడు. అలవాటు చేసుకోవాలన్నా. నేనే కాదు, అందరూ అన్నయ్యనే చెబుతారు. అదిగో మన చిన్నమ్మ సులక్షణమ్మ అందరికంటే చాలా తెలివైనది. కేవలం తెలివైంది మాత్రమే కాదు నీలమణి, చూస్తుంటే గంపగయ్యాల్లా కనిపిస్తుంది. సరిగ్గా కనిపెట్టారన్నయ్యా. కానీ మీరేం భయపడకండి, నేనున్నానుగా. వీళ్ళ సంగతి నాకు వదిలేయండి. చూసావా అక్క, అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఎలా అతుక్కుపోయారో? కనీసం మన వైపు తిరిగైనా చూడడం లేదు. వీరి సోదర బంధం చాలా బలమైంది. ఇక నుండి ఒకరికొకరు తోడు నీడల్లా పెరుగుతారు వాళ్ళిద్దరూ. నేను తప్పు చేశాను యశోద. నేను అన్నదమ్ముల్ని ముందే కలవనిచ్చి ఉండాల్సింది కదూ. నేను మీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడే వస్తాను. ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు మీరు? చూస్తున్నాను.
అన్నదమ్ములు కలిసిన ముహూర్తం ఏ పండగని తీసిపోదు యశోద. ఈ మాట ముమ్మటికి నిజం. నువ్వు విన్నావు కదా, ఆ గోపికలేమన్నారు? మా నీలమణి అన్నగారు భలే బలవంతుడు అన్నారు. అంటే ఏమిటి చెప్పు? నీలమణి అన్నకంటే బలవంతుడు కాదనే కదా? ఇప్పుడు అర్థమైందమ్మా. ఈరోజు బలవంత వ్యాయామం ఎందుకు చేయిస్తున్నారు. కాని నాకు బాగా తెలుసు మా నీలమణి అందరికంటే బలవంతుడని. ఉజ్వల్ చెప్పాడు, నీలమణి ఆ నల్ల కాకని అదిగో అంత దూరంకి మధురకి తరిమేశాడని. ఉజ్వల్ చెప్పాడు కదా, మా నీలమణి ఆ బండిని కాలితో ఒక్క తన్ను తన్నాడని. ఎలా తన్నావో చూపించు. ఇలా తన్నావా? ఆయన ఎంత గట్టిగా తగిలిందో. ఏది ఇంకొకసారి చూపించు, తన్ని చూపించు ఇంకొకసారి. మా కన్నయ్యకి ఎంత బలముందో, అమ్మని కూడా ఎంత దూరం తన్నేశాడో. ఏం చేస్తాం? ఎంత చెప్పినా ఉజ్వల్ మాటల్ని మీరే మాత్రం నమ్మడం లేదు కదా. అలాగని నిజంగానే తంతే మీరెక్కడ భరించగలరమ్మా? ఇంకొకసారి చూపించు. ఎలా తన్నావు? ఎలా తన్నావు? కన్నయ్య, నువ్వు మీ నాన్నలా నవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు? మీరిక్కడేం చేస్తున్నారు? గోడవతల దాక్కుని తల్లి కొడుకుల ఆటలు చూడడం తప్ప మీకు వేరే పనేం లేదా? ఎందుకు లేదు? ఇంకో అధికారం కూడా ఉంది. నా ఏకైక భార్యమని, ఇంకా మా నీలమణి కన్నయ్యతో కలిసి చిన్నపిల్లల్లా ఆడుతూ ఉంటే చూసే అధికారం అయితే ఉందిగా. ఇక చూడడం అయిందిగా, ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. పనికైతే వెళ్తాను, కానీ నా కడుపు ఏమంటుందంటే ఆకలిస్తుందని. ఆకలేస్తోందా? నాలాగే కన్నయ్యతో కడుపు నింపుకుంటే సరే. మీకిప్పుడే భోజనం వడ్డిస్తాను. అయ్యో, ఏమైంది కన్నయ్య? ఎందుకలా కూస్తున్నావు? తన్ని అలసిపోయావా ఏంటి? నిజంగానే ఆకలేస్తోందా, లేక అమ్మని ఆపడం కోసం ఆకలి పేరు చెప్తున్నావా? కాస్త ఓపిక పట్టు, మీ నాన్నగారికి అన్నం పెట్టేసి వస్తాను. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నా బంగారు కొండ. ఈరోజు కేవలం రొట్టె మాత్రమేనా? లేదు లేదు, పప్పుంది, కూరుంది, పెరుగుంది, లడ్డూ కూడా ఉంది. అయితే మరి అవే వడ్డించు. అలాగే. పాపం మా కన్నయ్యకి కూడా ఆకలేస్తూ ఉంటుంది. యశోదా, పెరుగు కాదు పప్పు. క్షమించండి, పప్పు అనుకున్నాను. యశోదా, పప్పు పప్పు. ఇంకా అలా చూస్తున్నారేంటి? చెప్పాను కదా తప్పైందని. తినేసేయండి, కడుపులో అయినా కలవాల్సిందే కదా. కొంచెం అన్నం కూడా పెడతారా? పెడతాను, ఎందుకు పెట్టను?
లడ్డు కాదు, అన్నం. అన్నమా? ఎందుకు అంతగా నవ్వుతున్నారు? పాపం కన్నయ్య ఎంత బలంగా తన్నాడో. తన పాదాలేమైనా కందిపోయాయో ఏంటో. నిజం యశోదా, నువ్వెంత మాత్రమూ మారలేదు. అప్పట్లో రాము గురించి ఆలోచించేదానివి, ఇప్పుడు నీలమని మీద ప్రాణాలు పెట్టుకొని ఉన్నావు. అవును మరి, కన్నయ్యకి ఆకలేస్తే తల్లి మనసు తల్లడిల్లిపోదా ఏంటి? అదేమన్నా పెద్ద విశేషమా? మరి వెళ్ళి పాలిచ్చి రావచ్చుగా. అయితే వెళ్ళనా? వెంటనే వెళ్ళు. మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళమంటారు? నేను అదే అంటున్నాను యశోదా, నేను తింటాను, కానీ తను ఆకలితో ఉంటాడు. వెళ్ళు. సరే. ఇక్కడున్నంతసేపు కన్నయ్య పాల ధ్యాస మీదే ఉంటుంది. అక్కడికి వెళ్ళిందంటే ఇంకా నా భోజనం మీదే ధ్యాస ఉంటుంది. అక్కడ మీ నాన్నగారు అర్ధాకలితో లేచిపోతే ఎలా కన్నయ్య? పాపం ఆయన్ని ఎవరు చూస్తారు? సరిగ్గా చెప్పారు నాన్నగారు. అక్కడ నా గురించి బాధ, ఇక్కడ నాన్న గురించి బాధ. నిజమమ్మా, మీరు విశేషమైన వారు. అరే, అప్పుడే కడుపు నిండిపోయిందా నీకు? లేదు, ఈ దొంగ నవ్వులతో నన్ను కట్టి పడేయలేవు. అప్పుడే తీరిపోయిందా నీ ఆకలి? అమ్మకి తెలియదా కన్నయ్య ఆకలి? ఇదేమిటి కన్నయ్య? నీ నోటిలో ఏముంది? చూపించు, చూపించు నాన్నా.